అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము పీడిఎఫ్ ఫైల్ని ఎక్సెల్లోకి ఎలా తెచ్చుకోవాలనేది చూద్దాము. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను ఎక్సెల్ ఫైల్తో ఓపెన్ చేస్తున్నాను కదా. సో మీరు ఇక్కడ డేటాలోకి వెళ్ళండి. డేటాలో ఇక్కడ మీకు గెట్ డేటా అని ఉంటుంది. సో క్లిక్ చేసుకోండి. సో గెట్ డేటాలో చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్రమ్ ఫైల్ అని చూస్తారా, దాన్ని క్లిక్ చేసుకోండి. దీంట్లో ఇక్కడ మనకి పీడిఎఫ్ ఫైల్ ఫ్రమ్ పీడిఎఫ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు ఏ లొకేషన్లో ఉన్నాయన్నది ఇప్పుడు నాకు దాంట్లో అయితే డాక్యుమెంట్స్లో అయితే ఉన్నాయి కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ అయితే. సపోజ్ ఇక్కడ మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది మనము పీడిఎఫ్ 2 అని చూస్తే దీన్ని ఒకసారి క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కనెక్టింగ్ అని చూపిస్తుంది, చూస్తారా. సో అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎక్సెల్లోకి ఇది ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి ఏంటనేది ఒకసారి మీకు యాక్చువల్ది చూపిస్తాను. చూడండి ఒకసారి, ఈ లోపల అది లోడింగ్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ నేను చూడండి యాక్చువల్ది చూపిస్తాను మీకు ఇప్పుడు. సో డాక్యుమెంట్స్లో ఉంది, మనం పెట్టిన ఫైల్ ఏంటంటే పీడిఎఫ్ 2 కదా, దాన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. యాక్చువల్గా 2 పేజెస్ ఉందండి, ఓకేనా. సో మీరు కావాలంటే ఎక్సెల్లోకి 2 పేజెస్ తీసుకోండి, లేకపోతే 1 పేజ్ అని తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చూద్దాం, చూడండి ఎక్సెల్లోకి అయితే వెళ్తాను మళ్ళీ ఇక్కడ. సో ఇక్కడ ఈ విధంగా చూడండి మనకి లోడ్ చేయడం ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఒక పేజీ కావాలంటే ఒక పేజ్ తీసుకుంటే మీకు మొత్తం కావాలంటే టేబుల్ 1 అని కనిపిస్తుంది, పేజ్ 1 and 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు మొత్తం కావాలనుకున్నాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. తీసుకొని ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ చూసారా, లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే మనమైతే మనకి పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉంటుందో మనం ఎడిటింగ్ అనేది ఎక్సెల్లోకి మార్చుకొని మనము మనకు కావాల్సినట్టుగా ఇక్కడ ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా, ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా ఇప్పుడైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని పీడిఎఫ్లో కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్గా అయితే ఎక్సెల్ నుంచి మనము పీడిఎఫ్లోకి ఎలా మార్చాలన్నది ఒకసారి చెప్పాను. ఆ వీడియో చూడటైతే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, అది చూసి నేర్చుకోండి. ఎక్సెల్ టు పీడిఎఫ్, ఇప్పుడు నేను చేసిన వీడియో ఏంటంటే పీడిఎఫ్ టు ఎక్సెల్లోకి ఎలా తెచ్చుకోవాలో చెప్పాను. సో ఈ 2 వీడియోస్ చూసి నేర్చుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్సెల్ టు పీడిఎఫ్, పీడిఎఫ్ టు ఎక్సెల్ 2 వీడియోస్ కూడా మీకు రియల్ టైం మన జాబ్లో మనకి బాగా యూజ్ అయ్యే టాపిక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.